నీ లాస్ట్ సీజన్ వీడియో ఒకటి నేను ప్లే చేస్తా. ఎవడ్రా బిగ్ బాస్ ఎంట్రా బిగ్ బాస్ షో ఏంటా వీడియో? 2-3 జానర్స్ ఉంటాయి నాకు. బిగ్ బాస్ వస్తే బిగ్ బాస్ రివ్యూస్ చేయాలి, హాప్ ఆన్ ద ట్రెండ్. ఇదే వీడియో మధ్యలో ప్లీజ్ అన్న అది దానికి కూడా ఇంకొక ప్రీ కాంటెక్స్ట్ ఉంది ఆ వీడియోలో. ఇప్పుడు బిగ్ బాసే కాదు, నువ్వు ఎలాంటి ప్లాట్ఫామ్కి అప్లై చేయాలనుకున్నా సో ఈ 15 మందిలో నువ్వు వెళ్తావని ఎంత కాన్ఫిడెన్స్ ఉంది? ఫర్ మీ 100% కాన్ఫిడెంట్ ఉన్నాను. అంటే ఫస్ట్ 3 ఎపిసోడ్స్ నీ స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ. ఏదైనా ఫీల్ అయ్యావా? అంటే 2 థింగ్స్ ఉన్నాయి నా మైండ్లో. నేను ఇన్ఫ్లుయెన్సర్ కాదు, నేను క్రియేటర్ని. నా వీడియోస్ నేను చేస్తున్నాను, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అయితే నా బాధ్యత కాదు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అయితే వెరీ మచ్ హ్యాపీ. సో లాస్ట్ సీజన్ పోదాం అనుకుని అవ్వక ఈ సీజన్ లేదు, అంటే లాస్ట్ సీజన్ అప్పుడు అనుకున్నాను నెక్స్ట్ ఇయర్ వెళ్తే బాగుండని. ఎప్పుడు ట్రై చేయలేదు. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ అగ్ని పరీక్ష అనూష. తనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసు చేద్దాం. హాయ్ అను. హాయ్, ఏం సంగతి? ఏంది వాళ్ళు స్మార్ట్గా ఉన్నావు? ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్నా కదా. నేను అదే అనుకున్నా, నా కోసమే రెడీ అయ్యి వచ్చాడా? నీకోసమే. యా, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయ్యి అంత లక్షల మందిలో నేను సెలెక్ట్ చేసి ఆ షోలో కంటిన్యూ అవుతున్నందుకు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? చెప్పండి, బయట ఏమనుకుంటున్నారు? బయట ఉన్నాయి అడుగుతా. ఫస్ట్ థింగ్ అయితే నేను లాస్ట్ ఇయర్ మేనిఫెస్ట్ చేసిన నెక్స్ట్ ఇయర్ ఎట్లా నేను బిగ్ బాస్ పోవాలి, కానీ ఎట్లా అని చెప్పేసి. అప్పుడు ఇట్లా కామనర్ అదంతా టాక్ లేదు, కానీ అవుతుందో అవ్వదో, మనం సెలబ్రిటీ కాదు కదా, అంత ఎస్టాబ్లిష్డ్ క్యాండిడేట్ కాదు కదా అని ఉండే. లక్కీలీ ఈ ఇయర్ వాళ్ళు కామనర్ అని చెప్పేసి అందరికి ఒక ఫ్రీ ఆపర్చునిటీ, ఎవడు అప్లై చేసుకుంటాడో చేసుకోండి. ఎక్స్పెక్ట్ చేసిన అంటే వెళ్ళాలి అని అయితే అనుకున్నాను. చూద్దాం ఏమవుతుందో అని 0.01% నమ్మకంతోనైతే వీడియో వేసేసినాను. అండ్ ఇక్కడ దాకా ఇట్లా వచ్చేసింది. ఒకటి అవుతుంటే నమ్మాల్సి వస్తుంది. అరే అవును, నన్నే పిలిచారు వీళ్ళని. యా. ఆడిషన్ ఏమిచ్చో నీ గురించి చెప్పుకున్నావా, లేకపోతే యాక్టివిటీ చేసి చూపించావా? అంటే స్టేజ్ పైన, లేకపోతే ఫస్ట్ మనం ఒక ఆడిషన్ వీడియో. ఫస్ట్ ఆడిషన్ వీడియోలో నా గురించే చెప్పినాను. నా ఇంట్రొడక్షన్ అంటే 3-4 స్టెప్స్ ఆర్డర్. నా ఇంట్రొడక్షన్, నా ఫ్యామిలీ, నా జాబ్ ఏంటి, అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నా, ఒక బ్రేక్ త్రూ ఉంటుంది కదా, ఆ బ్రేక్ త్రూ ఎక్కడొచ్చింది లైఫ్లో, అండ్ దాని తర్వాత రైజ్ ఎట్లా అయింది, అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నాను, నాకెందుకు బిగ్ బాస్ కావాలి, బిగ్ బాస్కి నేను ఎందుకు కావాలి. లైక్ సింపుల్ షార్ట్ కట్లో 4-5 స్టెప్స్ అంతే చెప్పిన. సో లాస్ట్ సీజన్ పోదాం అనుకుని అవ్వక ఈ సీజన్ లేదు, లాస్ట్ సీజన్ నుంచి అంటే లాస్ట్ సీజన్ అప్పుడు అనుకున్నాను నెక్స్ట్ ఇయర్ వెళ్తే బాగుండని. ఎప్పుడు ట్రై చేయలేదు, ఇంత ప్రీవియస్ కూడా ట్రై చేయలేదు. బికాస్ నాకున్న అంటే ఆ సోషల్ మీడియాలో ఉన్న ఆ థింగ్స్ని బట్టి ఇంకా టైం పడుతుంది, కొంచెం ఒక ఎస్టాబ్లిష్డ్ సెలబ్రిటీ అయిన తర్వాతనే తీసుకుంటారు కదా అని అనుకున్నాను. బట్ ట్రై అయితే చేద్దాం నెక్స్ట్ ఇయర్ అనుకున్నాను. లక్కీలీ కామనర్స్ అని వాళ్ళే విండో ఓపెన్ చేశారు, వెళ్ళిపోయావు. సో లాస్ట్ సీజన్ అనుకున్నావు కాబట్టి నీ లాస్ట్ సీజన్ వీడియో ఒకటి నేను ప్లే చేస్తా. బిగ్ బాస్ అని చెప్పేసి బట్టలు చేసుకుంటున్నారు. ఫిజికల్ టాస్క్, మెంటల్ టాస్క్, క్యాష్ ప్రైజ్, వన్స్ ఇన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అదే అని చెప్పేసి. ఎవడ్రా బిగ్ బాస్? 90s కిడ్స్ ఆర్ ఎర్లీ 2000 కిడ్స్ అడగండి. అసలైన ఓజీ రియాలిటీ షో ఏదైనా ఉందంటే అది మాయా ద్వీపం. ఓంకార్ అనే మాలుతారకు, పిల్ల మహిరాజు మాలుతారు. అట్లా అయినే మా బిగ్ బాస్ రక్తాలు చిందిస్తుండే చిన్నపిల్లలంతా షోకి పోయి. మాకు చిన్నప్పుడు అదొక కళ, ఆ షోకి వెళ్ళాలని చెప్పేసి. కానీ కళలానే మిగిలిపోతుంది అనుకో. ఎందుకంటే అప్పుడు ఇన్స్టాగ్రామ్ ఎక్కడిది, మట్టిదిని ఎడదామన్నా, లేకపోతే అక్కడిక్కడ ధర్నా చేసి అన్నా ప్లీజ్ అన్నా నాకు ఇక్కడ రావాలన్నా నన్ను ఏడుదామంటే అప్పట్లో స్కోప్ లేదు కాబట్టి కళలాగా మిగిలిపోయింది. ఏమన్నా ఉంటుండే నాకేమో పిల్ల మహిరాజుని ఇంప్రెస్ చేస్తే బోలడానికి గిఫ్ట్స్ ఇస్తుండే. సెకండ్ ఘట్టం నా ఫేవరెట్ ఘట్టం. మాయాద్వీపం గురించే లాస్ట్ సీజన్ వెళ్దాం అనుకున్నాను. ఎవడ్రా బిగ్ బాస్, ఎంట్రా బిగ్ బాస్ షో ఏంటా వీడియో? అక్కడెక్కడైనా నేను బిగ్ బాస్ అనే షోకి వెళ్ళాను అని ఉంది ఆ వీడియోలో. ఇంకా అది హాఫ్ కట్ చేసిన వీడియోని అనుకుంటా. ఫుల్ ఇంట్రెస్ట్ లేనట్టే ఉంది కదా అందులో. నో 90s కిడ్ జానర్ అనేది నా కాంటెంట్. నువ్వు చూస్తే స్టార్టింగ్ వీడియోస్ నుంచి 2-3 జానర్స్ ఉంటాయి నాకు. ఒకటి SRH రీల్స్, ఒకటి 90s కిడ్, ఇంకొకటి ఏంటి హాప్ ఆన్ ద ట్రెండ్. ఇప్పుడు సపోజ్
ఐపీఎల్ నడుస్తుంటే ఐపీఎల్ పైన చేయాలి, బిగ్ బాస్ వస్తే బిగ్ బాస్ రివ్యూస్ చేయాలి, హాప్ ఆన్ ద ట్రెండ్. అప్పుడు ఆ సీజన్ ఏది నడిస్తే దానికి కంటెంట్ చేస్తాను. 90s కిడ్స్కి 10 years, సరే ఇది 9th సీజన్ అనుకో, 9 years బ్యాక్ నీకంటూ ఏదైనా రియాలిటీ షో తెలుసా టీవీలో? ఎర్లీ 2000s కూడా ఇదే ఉండే. సో అప్పుడు ఎగ్జాక్ట్లీ ఇవే కదా మన రియాలిటీ షోస్. ఆట, మోస్ట్లీ ఓంకార్ అనే షోసే మనకు తెలుసు కదా. అది మీరు ఒప్పుకోకపోయినా ఇప్పుడు నేను రేపు పొద్దున ఒకవేళ సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్కి వెళ్ళినా ఫస్ట్ రియాలిటీ షో అది నీకు ఏదైనా తెలుసు అని అంటే నాకు మాయాద్వీపమే తెలుసు. అండ్ సెకండ్ థింగ్, అక్కడ నేను చెప్పాను మీరేంట్రా ఇంత బట్టలు చించి ఇంత క్రేజ్ ఫీల్ అవుతున్నారు కదా, ఒకప్పుడు ఈ ఫీలింగ్ అంతా మేము 90s కిడ్ వాళ్ళకి మాకు మాయాద్వీపంకి ఉంటుండే. మేము ఆల్రెడీ ఆ షోకి వెళ్ళడానికి చాలా ట్రై చేస్తుండే. అప్పుడు మనకి సోషల్ మీడియా లేదు. మీకు అప్పుడు తెలుసా ఓన్లీ సెలబ్రిటీ పిల్లలు వస్తుండే ఆ షోలో, లేకపోతే ఎవరైనా సెలబ్రిటీస్ మాత్రమే వస్తుండే. మనకు కూడా ఉంటుండే అబ్బా పోవాలి, ఆ చాక్లెట్స్ ఒక గోల్డెన్ బాక్స్ ఉండే, ఆ జ్యువెలరీ అంతా తీసుకోవాలి, ఒంటికను రాకి, సేమ్ ఇట్లానే ఉంటుండే. సో అది రీచ్ అవ్వాలి అంటే ఎట్లా అప్లై చేయాలో కూడా ఎవరికి తెలియదు. అసలు మనల్ని తీసుకుంటారా చిన్నప్పుడు టీవీ షోస్ లేదని చూసినప్పుడు? అప్పుడు ఎట్లుండేది, కళలానే మిగిలిపోయింది 90s కిడ్కి. అసలు అది ఓజీ రియాలిటీ అంటే మెమరీస్, 90s కిడ్స్ మెమరీస్ని చేయడం నా కాంటెంట్. అండ్ కొంచెం హ్యూమర్ ఉండాలి, కొంచెం సర్కాస్టిక్గా ఉంటేనే వీడియో చూస్తారు. ఆ వీడియోకి నాకు తెలిసి 3 లక్షల లైక్లు ఉంటాయి, 1 లక్ష షేర్స్ ఉన్నాయి. నచ్చకపోతేనే లైక్లు షేర్లు కొట్టుకున్నారా? కనెక్ట్ అవ్వకపోతే రీచ్ రావద్దు, కనెక్ట్ అవ్వకపోతే. అండ్ నువ్వు చేసినప్పుడు నచ్చుండొచ్చు, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి వెళ్తున్నందుకు నచ్చట్లేదు. అండ్ ఆ వీడియోలో ఎక్కడ కూడా నాకు బిగ్ బాస్ నచ్చదు, నేను బిగ్ బాస్కి వెళ్ళను అని నేను ఎక్కడా చెప్పలేదు. ఆ వీడియో ఇంకా హాఫ్ ఉంది, 2.5 minutes ఉంటుంది కాంటెంట్. మిగతా హాఫ్లో ఎట్లుంటుంది తెలుసా, లాస్ట్కి ఒకటి ఉంటుంది. మేబీ అప్పుడు ఆ ఛాన్స్ రాలేదని ఆ షోనే ఈ షో లాగా వచ్చిందేమో. అప్పుడు మాకు తెలిసిన బిగ్ బాస్ అయినా, ఇప్పుడు మనం చూస్తున్న బిగ్ బాస్ ఈయన, ఇప్పుడు మనకున్న రియాలిటీ షో ఇది. కానీ 90s కిడ్స్కి చిన్నప్పుడు తెలిసిన రియాలిటీ షో ఇది. ఒక డిఫరెన్స్, ఒక హ్యూమర్, ఒక సర్కాజం, ఒక 90s కిడ్ మెమరీ మాత్రమే నేను చేసినాను. నా ఫాలోవర్స్కి చాలామందికి తెలుసు, నేను ఏ సీజన్లో కూడా రివ్యూస్ ఇస్తున్నప్పుడు లేకపోతే ఎవరైనా రోజు చేస్తున్నప్పుడు Q&A పెట్టినప్పుడు అక్క నీకు వస్తే నువ్వు వెళ్తావా, నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు పక్కా పోతా బ్రో, నాకు వస్తే నేను ఇట్లాడుతూ చాలాసార్లు చెప్పాను. బిగ్ బాస్ పైన నాకు రెస్పెక్ట్ లేకపోతే, బిగ్ బాస్ ఫార్మాట్ నాకు ఇష్టం లేకపోతే, ఫస్ట్ థింగ్ నా ఫ్రెండ్స్ చాలామంది వెళ్ళారు, నేను వాళ్ళకి సపోర్ట్ కూడా చేయకపోతుండే. ఏం లొల్లిరా నాయనా అని చెప్పేసి స్టోరీ చేస్తుండే. బట్ నేను నా ఫ్రెండ్స్ చాలామందికి సపోర్ట్ చేసినాను. అండ్ చాలామంది నా ఫ్రెండ్స్ కాకపోయినా వాళ్ళు చాలా పాజిటివ్గా అట్లుండే, నేను వాళ్ళ గురించి చెప్తుండే. అదొకటి జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్ లేకపోతే నేను ఎందుకు వెళ్తా షోకి? నాకు రెస్పెక్ట్ ఉంది కాబట్టి ఆ షో ఒక వాల్యూ యాడ్ అవుతుంది నా కెరియర్కి అనేది చెప్పేసి చేసినాను. కాకపోతే వీడియో వేసేవాళ్ళు గట్టిగానే ట్రై చేసిండ్రు డిఫేమ్ చేయడానికి, కానీ నెగటివిటీ నేను కంట్రోల్ చేయలేను. ప్రీ టెక్స్ట్ పోస్ట్ కాంటెక్స్ట్ ఏంటో చూపించలేదు. వై? నువ్వు ఒకవేళ నన్ను ట్రాల్ చేయాలంటే 2.5 వీడియో పెట్టి ట్రాల్ చేయ బ్రో. నువ్వు ఎక్కడైతే ఒక పాయింట్లో, ఇప్పుడు ఒక పాయింట్ని నువ్వు ఎట్లైనా తీసుకోవచ్చు ధనుష్, నువ్వు చెప్పే మాటకి నేను నెగటివ్ తీసుకోవాలంటే నెగటివ్ తీసుకుంటా, పాజిటివ్ అంటే పాజిటివ్. నాకేం బాధలేదు ఆ వీడియో చేసినందుకు. నెగటివ్ పబ్లిసిటీ చేసినా కూడా ఫ్రీ పబ్లిసిటీ అవుతుందని ఐఎమ్ హ్యాపీ. ఓన్లీ డూ ఇట్. సి నేను ఇప్పుడు ఒక వీడియో కోసం సంజాయిష్ ఇచ్చుకుంటే అయితే మనం కూర్చోలేము. నేను చూసినా కూడా చాలా మంది అది వైరల్ చేస్తున్నారు. అందరూ ఒకటే వీడియోని వైరల్ చేస్తున్నా నాకు అనిపించింది ఎవరో గట్టిగా పిఆర్ నవ్వైనా వర్క్ చేస్తున్నారే, భయమా నేను అనుకున్నా. అది కలిగించింది ఎవరు? నేను. సో ఐ హ్యావ్ కంప్లీట్ రెస్పెక్ట్ ఆన్ ద షో. బిగ్ బాస్ గురించి అక్కడ డిగ్రేడ్ చేయాల్సింది ఏమీ లేదు. నాకు తెలిసిన బిగ్ బాస్ చైల్డ్హుడ్లో ఇది, పెద్దగైనాక చూస్తున్న బిగ్ బాస్ ఇది. 10 years బ్యాక్ బిగ్ బాస్ లేదు. సో అక్కడ ఎక్కడ నేను వెళ్ళను అన్న పదమే లేదు. నువ్వు విన్నావా వెళ్ళను అన్న పదం? అక్కడ నేను వెళ్ళను రా బై బిగ్ బాస్. పీపుల్ దాన్ని ఎట్లయిపోయినా ఎక్కప్పుడు పోను అని చెప్పింది, ఇప్పుడు డబల్ ఫేస్ పోతా అని చెప్తాను. వినిపి బై నేను పోను అన్నది చెప్పి, నాకు బిగ్ బాస్ వస్తే నేను పోను లేకపోతే ఇది అన్న వర్డ్ వినిపించాను ఆ వీడియోలో. నేను నిజంగా ఆపర్చునిటీ వచ్చినా పోను, ఇఫ్ దే ప్రూవ్ ఇట్. లేదు అసలు నన్ను ఎవరైనా నేను పోతానే చెప్పేది. హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ పోదాం బ్రో, చేద్దాం బ్రో, ఇప్పుడు కాకపోయినా 3 years తర్వాత ఇట్లనే చెప్తుండే నేను ఎప్పుడు. నేను నా ఫ్రెండ్స్ కూడా నన్ను అడిగితే అవసరమా బిగ్ బాస్ వెళ్తామంటే లేదు, మా మమ్మీ కూడా వద్దంటుండే స్టార్టింగ్లో. నేను లేదు, వస్తే కనుక నేను వెళ్ళిపోతాను, నాకు ఉండాలని ఉంది ఆ షోలో, అంత పెద్ద ప్లాట్ఫామ్. నేను ఇదే చెప్తుండే. ఇది ఒక సర్కాస్టిక్గా చేసిన ఒక వీడియోని, అంటే ఏదో జోక్ కోసం చేసిన వీడియోని ఇప్పుడు వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటున్నారు. అది నాకు అర్థం కావట్లేదు. నేను నిజంగానే షాక్ అవుతున్నా. అంత గ్రడ్జ్ పెట్టుకోవాల్సిన అంత పెద్ద సెలబ్రిటీ నేనేం కాదు, బట్ స్టిల్ చేస్తున్నారంటే భయం. అది పుట్టించింది ఎవరు? నేను. ఓకే, ఇదే వీడియో మధ్యలో ప్లీజ్ అన్న అది దానికి కూడా ఇంకొక ప్రీ కాంటెక్స్ట్ ఉంది ఆ వీడియోలో. అప్పుడు అంటే సోషల్ మీడియా లేదు.
ఇప్పుడు బిగ్ బాసే కాదు, నువ్వు ఎలాంటి ప్లాట్ఫామ్కి అప్లై చేయాలనుకున్నా, కామన్ మ్యాన్ అయినా సెలబ్రిటీ అయినా, నువ్వు 2-3 కాంట్రవర్షియల్ థింగ్స్ చేసినా, సింపతి థింగ్స్ చేసినా, లేకపోతే యూనిక్ థింగ్స్, ఇప్పుడు కొంతమంది పాదయాత్ర చేశారు, ప్రశాంత్ కొన్ని రీల్స్ చేస్తుంటే వెళ్ళే ముందు నాకు బిగ్ బాస్ అన్న తీసుకోండి అని, ఇలాంటి యూనిక్ థింగ్స్ ఏదైనా రీల్స్ చేస్తే వెళ్తుందా వెళ్ళట్లేదా, ప్రొడక్షన్స్ వరకు వెళ్తుందా వెళ్ళట్లేదా, అండ్ మనమందరం చూస్తున్నామా చూడట్లేదా? ఇంత ఓపెన్ వైరల్ వెళ్ళే ఆపర్చునిటీస్ చిన్నప్పుడు లేకపోయేది. ఎట్లా అప్లై చేయాలో తెలియక ఆ రోజు ఆగిపోయినాము, కానీ ఇప్పుడు మనకి అప్లై ఎట్లా చేయాలో తెలుసు. అంటే టూ మచ్ ఎక్స్పోజర్. అదేనా అప్లై చేయడం చేసే విధానం? పాదయాత్రలు కైండ్ ఆఫ్ వాళ్ళు ఒక మార్క్ క్రియేట్ చేయాలనుకున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా యూనిక్గా, ఇప్పుడు నేను యాంకర్ని అని చెప్పుకొని లోపలికి వెళ్తున్నా. దే వాంటెడ్ టు గో ఇన్ అ డిఫరెంట్ వే. అంటే అందరిట్లో ఈ పర్సన్ డిఫరెంట్ అనుకోవాలని ఒకరు పాదయాత్ర చేసినారు, ఒకరు టెంట్ వేసుకున్నారు. సో నాకు వాళ్ళపైన రెస్పెక్ట్ ఉంది, డిస్రెస్పెక్ట్ లేదు, బాడీ షేమ్ నాకేం లేదు, వాళ్ళ ఇష్టం. నువ్వు చేయాలనుకున్నావు చేసినావు బ్రో, నేను ఏమన్నా నీకు ఫుడ్ పెడుతున్నాను, అది వాళ్ళ ఇష్టం. జస్ట్ దట్ ఏంటంటే అప్పుడు ఇలాంటి ప్లాట్ఫామ్స్ లేదు. ఇవన్నీ వైరల్ కాంటెంట్ చేస్తే వెంటనే మనల్ని ఒకరు గుర్తించి వాళ్ళని విలువ ఒకసారి గేట్ లోపల పంపించండి. అప్పుడు ఏంటి, టీవీలో ఎప్పుడో టెలికాస్ట్ అయితే అసలు వీళ్ళు ఎక్కడ ఉంటారు, టీవీ లోపలికి ఎట్లా వెళ్తారు, దట్ వాజ్ అవర్ తెలివి అప్పుడు, రైట్? మరి నేను అది డిఫరెన్షియేట్ చేయడానికి చేసింది మాత్రమే. అప్పుడు బాగా నవ్వుకున్నారు, ఇప్పుడు దాన్ని చూసుకుని నువ్వు డబల్ ఫేస్డ్ అంటున్నారు. ఆ రోజు గుర్తు రాలేదా? మరి దట్స్ ఓకే. ఒక చిన్నదానికి ఇట్లా అయిపోతారు, లోపలికి ఎగ్జాక్ట్లీ. ఇంకా నా నోట్లో నుంచి వచ్చి ఆనిముత్యాలు ఏమైపోతారు, దట్స్ ఓకే. ఏం చేస్తాం మరి. సో అగ్ని పరీక్షలో డే 2లోనే ఒక లొల్లు అయింది మీ అందరికి, లైక్ ఇన్ఫ్లుయెన్సర్స్ కామనర్స్. దీని మీద వాట్ ఈస్ యువర్ స్టాండ్? నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ కాదు అంటున్నావు, బట్ నీకు 3 lakhs ఫాలోవర్స్ ఉంటే నువ్వు ఇన్ఫ్లుయెన్సరే కదా, నీకు అడ్వాంటేజ్ అనేది ఓట్స్ పరంగా ఉంటుంది కదా. ఐల్ టెల్ యూ, ఇన్ఫ్లుయెన్సర్ కామనర్స్ అని ఒక టాపిక్ వచ్చినప్పుడు, కొంతమంది కంటెస్టెంట్స్ రేస్ చేసినప్పుడు నీకు ఒకటి చెప్తా. నేను ఇంతకు ముందు అంటే కాంటెంట్ క్రియేషన్ చేయకముందు నేను ఎవరికి తెలియదు. నేను ఇన్ఫ్లుయెన్సర్ అని ఎక్కడ ఒప్పుకోలేదు, ఇప్పటికి కూడా ఒప్పుకోలేదు. నేను ఒక కాంటెంట్ క్రియేటర్ అంతే. ఏదైనా సబ్జెక్ట్ తీసుకొని దాని గురించి మాట్లాడము, నా ఓన్గా ఒక కాన్సెప్ట్ రాసి కాంటెంట్ క్రియేట్ చేసుకోవడం. నీకు నవ్వు వస్తే నవ్వు, కోపం వస్తే కోపం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను ఎట్లున్నానో అట్లా కాంటెంట్ క్రియేట్ చేస్తుండే. అది జనాలకు నచ్చింది. మళ్ళీ చూడాలనుకున్న వాళ్ళు ఫాలో చేశారు, తిట్టుకోవాలనుకున్న వాళ్ళు ట్రాల్ చేశారు. థింగ్స్ వేర్ గోయింగ్. 2 years నుంచి ఇదే నడుస్తుంది. నాలాగా గల్లీకి ఒక 10 మంది ఏదో ఒక కాంటెంటో రీల్సో చేసుకుంటూ పైకి వస్తూనే ఉన్నారు. ఐ డోంట్ థింక్ నేను ఇన్ఫ్లుయెన్సర్ అని పిలువబడతాను ఇప్పుడైతే ఈ స్టేజ్లో నేను అనుకోవట్లేను. బికాస్ నేను ఎవరినో ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ఇప్పటిదాకా ఏం కాంటెంట్ చేయలేదు. నేను చేసేదానికి ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ అయితే వెల్ అండ్ గుడ్, కానీ పర్టికులర్గా ఇన్ఫ్లుయెన్స్ చేయాలని. ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి? యూఆర్ బిల్డింగ్ అ కమ్యూనిటీ, రైట్ ఆర్ రాంగ్ అని చెప్తున్నావు. ఇది చేస్తే ఇలా, అది చేస్తే అలా అని చెప్పడం యూఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్. ఐ డోంట్ థింక్ వీఆర్ ఆల్ బిల్డింగ్ అ కమ్యూనిటీ. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలకు కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ క్రియేటర్స్కి కానీ డిఫరెన్స్ తెలియదు. వీళ్ళు ఏమనుకుంటారు, ఫాలోవర్స్ ఉన్నంత మాత్రాన దే ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్. నో, ఫాలోవర్స్ ఆర్ నాట్ ఫ్యాన్స్. నేను తీసుకునే స్టాండ్ ఏంటంటే, యాజ్ అ కాంటెంట్ క్రియేటర్ నాకు ఫాలోయింగ్ ఉంది కాబట్టి కొంచెం అప్పర్ హ్యాండ్ నాకు ఉంటుంది వెన్ కంపేర్ టు ఆల్ ద అన్నోన్ ఫేసెస్ దేర్. అది నేను అగ్రీ చేస్తాను, నేను డినై కూడా చేయను. బికాస్ ఆబ్వియస్లీ ఇప్పుడు నాకు సపోజ్ 300K, ఒక 1 million ఉన్న పర్సన్ నా పక్కన కూర్చోబెడితే నాకు కొంచెం ఇన్సెక్యూరిటీ అవ్వదా? 1 million ఉన్న రీమేక్ ఎక్కువ ఓట్స్ పడతాయి కదా. అది అవుతుంది, యాజ్ అ మనిషిగా ఎవరికైనా అవుతుంది, అది నాకు కూడా అవుతుంది. కానీ నేనైతే అది ఎట్లా తీసుకుంటా తెలుసా? ఉండని ఏమవుతుంది, ఇదే 300K పెట్టుకొని ఇంకా 700K పీపుల్ని నేను ఇంకా నా వైపు టర్న్ చేసుకుంటా. నాకున్న దాంతోని, నా మాటలతోనో లేకపోతే నా ఆటతోనో నేను వెనకబడిపోవద్దు, ఐ విల్ డూ ఇట్ అన్నది నాకు ఉంటుంది. సో వాళ్ళు అలా ఫీల్ అవ్వడంలో తప్పే లేదు, మాకు అప్పర్ హ్యాండ్ ఉండడం. కాకపోతే మేము చెప్పలేదు కదా బిగ్ బాస్ వాళ్ళకి మమ్మల్ని తీసుకోండి అని. వాళ్ళు మాకు ఓపెన్ ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ దే సెడ్ క్రియేషను, ఫాలోవర్స్ ఇదంతా కన్సిడర్ ఉండదు, అందరూ మాకు ఈక్వల్ అని చెప్పారు. ఒకవేళ అది కన్సిడరేషన్లో లేకపోతే మమ్మల్ని సెలెక్టే చేయొద్దు. వాళ్ళు చేయలేదు. అండ్ డిఫరెన్స్, సెలబ్రిటీ వాళ్ళు అనుకున్న ఇన్ఫ్లుయెన్సర్స్, ఫాలోయింగ్ ఉన్నంత మాత్రాన గేమ్ విన్ అయిన వాళ్ళు ఉన్నారా? బిగ్ బాస్ హిస్టరీ చూసుకుంటే ఇదే ఇన్ఫ్లుయెన్సర్ కేటగిరీలో 1 million 2 million ఉన్న వాళ్ళు వెళ్ళి 1-2 weeks లో బయటకు వచ్చిన వాళ్ళు లేరా? మన ఫ్రెండ్స్ లోనే చాలా మంది ఉన్నారు. బట్ అది బిగ్ బాస్ షో, దట్ ఈస్ డిఫరెంట్. ఇది కామనర్స్ పెట్టిన ఒక అగ్ని పరీక్ష. ఎగ్జాక్ట్లీ. నేను వీళ్ళు నన్ను అంటే ఒక బిగ్ బాస్ టీమ్ అనేది నన్ను నిజంగా సెలబ్రిటీ అనుకుంటే నేను ఎందుకు ఇన్ని రౌండ్స్ గో త్రూ అవ్వాలి? వీళ్ళలాగా, మన కామనర్స్ లాగా, లైక్ అన్నోన్ ఫేసెస్ లాగా. వాళ్ళు 5-6 rounds వెళ్ళారా, నేను 5-6 rounds చేసిన. వాళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీ స్టేజ్ ఇచ్చారా, నాకు ఈక్వలే. నేను అంటున్నా, నా ఫేమ్ ఎక్కడ యూజ్ అయింది ఇక్కడ?
అనడానికి మాత్రమే యూజ్ అయింది. ఇప్పుడు మీరు ఓటింగ్స్ చూసుకుంటే కూడా, బజ్ చూసుకుంటే కూడా మాకంటే ఎక్కువ స్కోప్ అన్పాపులర్ ఫేసెస్కే ఉంటుంది. బికాజ్ వాళ్ళకి ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉంది సోషల్ మీడియాలో. ఇవాళ రేపు సోషల్ మీడియా అందరికీ ఉంది. సోషల్ మీడియా ఉండడం వల్ల దానివల్ల గేమ్ విన్ అయిపోడు, దానివల్ల ఓట్లు పడిపోవు. ఈ ఫాలోవర్సే ఫ్యాన్స్ అవుతారు. ఇప్పుడు నీ కాన్స్టెంట్ గా నీ ప్రతి ఒక్క పోస్ట్ కు 20K లైక్స్ వస్తుంది. 3 లక్షల మంది కొట్టాలి కదా. అదే అంటున్నది, 20K లైక్స్ వస్తున్నాయి. 20K మెంబర్స్ నీకు ఫ్యాన్స్ ఏమో, రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళేమో, మరి వాళ్ళ ఫ్యాన్స్ కేటగిరీ కింద వస్తారు. అదే అంటున్నా, డెఫినెట్లీ ఐ హ్యావ్ అప్పర్ హ్యాండ్ వెన్ కంపేర్ టు అన్పాపులర్ ఫేసెస్. నాకు అప్పర్ హ్యాండ్ ఉంది. కానీ జస్ట్ దట్ నాకు ఫాలోయింగ్ ఉంది కదా అని చెప్పేసి నేను గేమ్ లోపలికి వెళ్ళిపోవడము లేకపోతే విన్ అయిపోవడం అనేది జరగదు. దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ దెమ్ ఆల్సో. వాళ్ళకి అదే చెప్తున్నా, బ్రో మీకంటే అప్పర్ హ్యాండ్ నాకు కొంచెం ఎక్కువ ఉండొచ్చు, కానీ ఏదైతే అడ్వాంటేజ్ అని మీరు నాకు అనుకుంటున్నారో దట్ ఈస్ ద మేజర్ డిస్అడ్వాంటేజ్. నాకు కొంచెం అటు ఇటు అయినా నాకే పడుతుంది. ఎందుకంటే నాకే ఫేమ్ ఉంది కదా, బజ్ నాకే అవుతుంది. అన్ని నెగిటివ్ అయినా నాకే పడుతుంది, పాజిటివ్ అయినా నాకే పడుతుంది. ఇప్పుడు అర్థమవుతుందా? ఇదే నేను వాళ్ళకి చెప్పడానికి ట్రై చేశాను. సో నాకేమనిపించింది అంటే అప్పర్ హ్యాండ్ ఉండొచ్చు, కానీ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి కంప్లీట్గా వన్ సైడ్ గేమ్ అయితే అవ్వదు. ఎందుకంటే ఫాలోవర్స్ లేకుండా లోపల పోయి మిలియన్స్ ఫాలోవర్స్ని సంపాదించుకొని ట్రోఫీ ఎత్తిన వాళ్ళు ఉన్నారు. ఫుల్ ఆన్ మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉండి 1 వీక్లో బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. బిఫోర్ బిగ్ బాస్కి వెళ్ళక ముందు నా మైండ్ సెట్ ఇట్లనే ఉండే, ఇక ముందు అట్లనే ఉంటుంది. ఇప్పుడు రేపు పొద్దున వచ్చే వాళ్ళకి నువ్వు ఇక్కడే ఇట్లా మాట్లాడితే నీకు తెలీదా నీ అపోజిషన్ సెలబ్రిటీస్ వస్తున్నారని? మరి వాళ్ళని చూసి ఏమంటావు, ఏంటి సెలబ్రిటీస్ని ఎందుకు వచ్చారు అని అంటావా? యూ టెల్ మీ. అనలేవు కదా అక్కడ. నీకు మేబీ నీకు పరీక్ష ఇక్కడ నుంచే స్టార్ట్ అయిందేమో, కొంచెం అప్పర్ హ్యాండ్ ఉన్న ఫేమ్ వాళ్ళతోనే స్టార్ట్ అయిందేమో. ఇఫ్ యు ఆర్ విన్నింగ్ నో వెరీ మచ్ హ్యాపీ. అండ్ జనాలు ఫస్ట్ ఇట్లా అన్పాపులర్ ఫేసెస్ ఉంటే అరే వీళ్ళకి ఎవరు లేరు కదా, వీళ్ళకి ఓట్ చేద్దాం, అరే వీళ్ళు కొత్త పర్సన్ కదా, సంథింగ్ కొత్తగా వచ్చిన వాళ్ళని చూడడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. మీకే అప్పర్ హ్యాండ్ ఉంది వెన్ కంపారిటివ్లీ. అది వాళ్ళకి ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు అది ఇదని అక్కడ అంతమంది క్వశ్చన్ చేసి అరిచారు కదా, 100K ఫాలోవర్స్ అవుతున్నారు, 10K 15K 30K 2 years కాంటెంట్ చేస్తే 300K. జస్ట్ ఒక 2-3 ఎపిసోడ్స్లో కనిపించినందుకు 100K 150K 50K అవుతుంటే నువ్వు చెప్పు ఎవరికి ఈజీగా వచ్చింది ఫాలోయింగ్? లుక్ ఎట్ ప్రొఫైల్స్, కంటెస్టెంట్స్ ప్రొఫైల్స్ చూడండి మీరు వెళ్ళిన తర్వాత. ఒక్కొక్కరికి 30K 40K 50K, ఒకరైతే నియర్ టు 100K. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. నేను అనేది ఏంటంటే వస్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు కదా, ఇట్లా ఇట్లా 2-3 ఎపిసోడ్స్లో వస్తుంటే ఇంత ఎంజాయ్ చేసినారు కదా. మరి నేను 2 years కష్టపడ్డా బ్రో, 9 to 5 జాబ్ వదిలేసి ఇదే తిండి అనుకొని ఇదే నా వర్క్ అనుకొని డబ్బులు అంటే నా జాబ్ని రిస్క్ చేసి వదిలేసి మమ్మీని తెచ్చుకొని నీకు కంపారిటివ్లీ ఇప్పుడు ఎవరికి ఈజీగా వచ్చింది? వాళ్ళకి. మరి అదెవరు? ఈ బ్యాక్ ఇది వద్దు జనాలకి, ఇదంతా వద్దు. డైరెక్ట్ నీకు 300K ఉంది కదా, నువ్వు ఏది మాట్లాడినా తప్పు, నువ్వు ఏది చేసినా ఉప్పు, యూ గెట్ ఇట్. బ్లేమ్ చేయడం చాలా ఈజీ, కానీ నేను ఎప్పుడు 2 sides ఆలోచిస్తాను. ఇప్పుడు వాళ్ళకి ఫాలోయింగ్ పెరుగుతుందంటే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. అదే ఫాలోయింగ్ నాకు తెచ్చుకోవడానికి 2 years పట్టింది. ఈజీ స్టెప్పే కదా మరి వాళ్ళకి. ఇప్పుడు రేపు వాళ్ళు పొద్దున షోకి వస్తారో సెలెక్ట్ అవుతారో అన్న దేవుడికి ఎరుగు. ఈ ఫేమ్తో వాళ్ళు ఏం చేయరా? రేపు పొద్దున ఇక్కడ ఉండాలని అనుకుంటారు కదా. వాళ్ళు డబ్బులు ఫేమ్ కోసమే వచ్చారు, నేను డబ్బులు ఫేమ్ కోసమే వచ్చిన. నేను ఎస్టాబ్లిష్ అవ్వలేదు ఇంకా ప్రాపర్గా. ఈ అమ్మాయి ఇది అని ఎక్కడ కూడా నాకు ఎస్టాబ్లిష్మెంట్ లేదు. అది చేసుకోవడానికి మాత్రమే నాకు ఈ షో కావాలి అని చెప్పేసి పార్టిసిపేట్ చేస్తాను. దట్స్ వాట్. నేను ఇన్ఫ్లుయెన్సర్ని కాదు, నేను క్రియేటర్ని. నా వీడియోస్ నేను చేస్తున్నాను. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అయితే నా బాధ్యత కాదు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అయితే వెరీ మచ్ హ్యాపీ. లైక్ ఎట్లా వాళ్ళు అరే ఈ అమ్మాయిలో ఇది ఇన్ఫ్లుయెన్స్ అంటే చెయ్యాలని గట్టిగా అయితే ఎక్కడ కూడా ఇప్పుడు నా కాంటెంట్ ఎట్లుంటుంది అంటే రోజు మెంటల్ హెల్త్ గురించి మాట్లాడాను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, రోజు IPL గురించి మాట్లాడాను. సర్టన్ టైం ఉంటుంది దానికి. ఏదైనా ఇష్యూ చూస్తా, దిస్ నాకు ఎందుకు ఇది నచ్చలేదు, ఇది ఇట్లా ఎందుకు చేశారు, అమ్మ ఎందుకు. సో నీకు అర్థమవుతుందా? ఎవరైనా మన పాయింట్ చూసి నచ్చితే వెల్ అండ్ గుడ్, కానీ కరెక్ట్గా కూర్చొని మీరు నాకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి అని పెట్టేసి నేను అంత గట్టిగా అయితే నేను చేయలేదు. బికాస్ యూ నెవర్ నో ఏ కంటెంట్ ఎట్లా అవుతుందో బయటికి. ఇవాళ రేపు ఎవ్రీవన్ ఈజ్ వెరీ షార్ప్, ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ కాంటెంట్. కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ అవుతే ఐమ్ హ్యాపీ, బట్ చెయ్యాలి అని నేను ఎక్కడ అనుకోలేదు. నేను నాలాగా ఉన్నాను, నేను మీకు నచ్చితే ఇన్ఫ్లుయెన్స్ అవ్వండి, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. సో ఈ 15 మందిలో నువ్వు వెళ్తావని ఎంత కాన్ఫిడెన్స్ ఉంది నీకు? ఫర్ మీ 100% కాన్ఫిడెంట్గా ఉన్నాను. అంటే నేను చూసుకొని జడ్జ్ చేసుకుంటున్నాను. ఇఫ్ షో నీడ్స్ అ బ్యాలెన్స్డ్ పర్సన్, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడాలి, ఏది హోల్డ్ చేయాలి ఎక్కడ వదిలేయాలి అన్న తెలిసిన పర్సన్ షోలో ఉండడం చాలా డిజర్వ్డ్ అని నేను అనుకుంటా. ఆ రకంగా చూసుకుంటే ఐఎమ్ ఫిట్ ఇనఫ్ అని నాకు అనిపిస్తుంది. సో ఒకవేళ షోకి అలాంటి ఫ్లేవర్ కావాలనుకుంటే 100% ఐ విల్ బీ ఇన్ ద షో. సో ఇప్పుడు దాకా రిలీజ్ అయిన 6 episodes లో ఫస్ట్ 3 episodes నీ యొక్క పాట తప్ప
లేవు. ఓకే, నెక్స్ట్ 3 ఎపిసోడ్స్ లో కూడా నీ స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ. ఏదైనా ఫీల్ అయ్యావా అంటే స్టార్టింగ్ అనవసరంగా అందరూ గ్రీన్ ఎత్తారు, లేకపోయి ఉంటే నేను అటు వెళ్ళి ఏదైనా టాస్క్ ఆడి ఇటు వచ్చి ఉంటా, ఈవెన్ జనాలు కొంచెం నా గురించి తెలిసేదేమో అన్న ఫీలింగ్ ఏమైనా వచ్చిందా? 2 things ఉండే నా మైండ్లో. అరే నేను ఎపిసోడ్ 2-3 ఎపిసోడ్స్ ఉట్టిగానే గ్రీన్ వచ్చినందుకు కూర్చున్నాం కదా అని ఉండే. కానీ నాకు ఏమనిపించిందంటే మేబీ జనాలకి ఎక్స్పోజర్ ఎక్కువ ఉండేదేమో నేను టాస్క్ ఆడడం వల్ల. కాకపోతే అక్కడ 3 టాస్క్లు జరిగినాయి. ఇంట్రడక్షన్ వీడియోలో 3 టాస్క్లు జరిగాయి, అది రాలేదు. బట్ దట్ ఈస్ ఫైన్, ఎందుకంటే అందరిని ఒక ఎపిసోడ్లో చూపించడం అంటే అది ఇంపాసిబుల్. మినిమం ఒక్కొక్కరికి ఉంటుంది. కాబట్టి నేను ఐ డోంట్ బ్లేమ్ షో ఆర్ ఐ డోంట్ బ్లేమ్ ద ఫార్మాట్ బికాస్ దే డిడ్ ద బెస్ట్ టు షో అస్. నా గురించి వాళ్ళకి 100% క్లారిటీ ఉంది కాబట్టి గ్రీన్ ఇచ్చారు. ఎవరెవరైతే హోల్డ్కి వెళ్ళి నెక్స్ట్ టాస్క్లు ఆడారో వాళ్ళకి ఇంకా ఏదో లేయర్స్ వాళ్ళకి అర్థం కాలేదు. దెర్ ఇస్ సంథింగ్ ఇంకేదో అని అనుకున్నారేమో, అందుకని జడ్జెస్ వాళ్ళని హోల్లో పెట్టారేమో నేను అనుకున్నాను. అంటే కొంతమంది వచ్చి మేము హోల్లో ఉన్నాం అని చెప్తే ఓకే, నా గురించి క్లారిటీ ఉంది, ఈ పిల్ల అగ్ని పరీక్షకు ఫిట్ అవుతుందా లేదా, ఫస్ట్ ఆడిషన్లో అర్థం అయిపోయి ఉండొచ్చు, అందుకే గ్రీన్ ఇచ్చారు. ఇట్స్ ఓకే టు సిట్ దేర్. కాకపోతే ఏంటంటే అది బయటకు వచ్చేసరికి ఎట్లయిపోయిందంటే ఆడలేదు అంటే 3 ఎపిసోడ్లు కూర్చొనే ఉన్నాం కదా, బికాజ్ 9 members రావాలి కదా ఇక్కడికి, అది జరిగింది. సో ఐ డోంట్ థింక్, నేను ఎప్పుడు నా గురించి ఆలోచించుకుంటా, షో గురించో లేకపోతే ఎవరేమనుకుంటున్నారో నాకొద్దు. నేను క్లారిటీగా మాట్లాడా, అది వాళ్ళకి నచ్చింది, ఇచ్చారు, ఐఎమ్ హ్యాపీ. రేపు పొద్దున కూడా జనాలకు నచ్చితే లోపల పంపిస్తారు, ఐఎమ్ హ్యాపీ. లేకపోతే బిగ్ బాస్కి నచ్చితే లోపల తీసుకెళ్తాడు, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. నచ్చలేదా, నాకు ఆపర్చునిటీ ఇయర్, దట్స్ ఓకే, బయటికి వెళ్ళి ఇంకొక పని చేసుకుంటా, నేను అట్లా అనుకున్నాను. సో రిగ్రెట్ అయితే ఏం లేదు. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్, ఐ గేవ్ ఇట్. అంటే బయట ఈ అగ్ని పరీక్ష స్టార్ట్ అయినప్పటి నుంచి కొన్ని ట్రోల్స్ ఏం నడుస్తున్నాయంటే జడ్జెస్ విషయంలో, లైక్ వాళ్ళు ఎందుకు అంత హార్ష్గా ఉంటున్నారు వీళ్ళ మీద, కంటెస్టెంట్స్ మీద, కామనర్స్ అంటే ఇలాగే చూస్తారా, సో ఇట్లా కొన్ని టాపిక్స్ బయట నడుస్తున్నాయి, ఎందుకు అరుస్తున్నారు, ఎందుకు తిడుతున్నారు, చీప్గా మాట్లాడుతున్నారు, ఇట్లా కొన్ని పాయింట్స్ వచ్చినప్పుడు అసలు ఆ జడ్జెస్ మీతో పర్సనల్గా ఎలా ఉండేవాళ్ళు? షో అంటే మాకు చూపించింది 40 minutes ఒక ఎపిసోడ్, మీకు అది ఆల్మోస్ట్ ఒక 6 hours 7 hours షూట్ అయి ఉంటుంది. ఈ 6-7 hours డిస్కషన్ ఏం జరిగింది? వాళ్ళు మీకు ఎంకరేజింగ్గా ఉన్నారా, ఆర్ సేమ్ బయట మాకు కనిపిస్తున్నట్టు ఈ ట్రోలింగ్లో చూస్తున్నట్టు తిడుతూ డిస్కరేజ్ చేస్తూ ఇలా ఉన్నారా? నేను చూసినంత వరకు నాకేమనిపించింది అని అంటే, తిట్టే దగ్గర తిట్టినారు, పొగిడే దగ్గర పొగిడినారు. నేను చెప్తున్నా, అక్కడ కూర్చున్న 3 జడ్జెస్ యాక్చువల్లీ స్పీకింగ్ ఎంత కంకణం కట్టుకొని కూర్చున్నారో తెలుసా? బికాజ్ వాళ్ళు ఏదో సెలెక్ట్ చేసి లోపల పంపించేస్తే వాళ్ళకి బ్యాండ్ బజా భారతే. లోపల వచ్చేది సెలబ్రిటీస్. మనం అనుకుంటాం ఇక్కడ మన పర్సనల్ లైఫ్లో నేను తోపు అవ్వచ్చేమో, నా పర్సనల్ లైఫ్లో దివ్య లైఫ్లో దివ్య తోపేమో, శ్రీజ లైఫ్లో శ్రీజ తోపేమో, తెలివిగల్లా వాళ్ళే కావచ్చు వీళ్ళంతా. కానీ మనకి కెమెరా టెక్నికల్ థింగ్స్ తెలీదు. స్టార్ స్టక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, ఎందుకంటే సెలబ్రిటీస్ ఎవరు వస్తారో తెలియదు. ఇక్కడ మనం కాబట్టి నువ్వు ఒర్రుతున్నావు. ఇప్పుడు గట్టిగా శ్రీముఖితోని నువ్వు అని చెప్పి మాట్లాడమంటే మాట్లాడగలుగుతారా? బికాస్ షీఈ్ అ సెలబ్రిటీ. యూ గెట్ ఇట్. దాని వాటర్ పోయమంటే ఎవడు ముందుకు రాలేదు, అర్థమవుతుందా? ఇప్పుడు ఆ టాస్క్లు ఎందుకు పెట్టారు? అది ఓవర్కమ్ చేపించడానికే వాళ్ళు చాలాసార్లు ప్లాన్డ్గా హార్ష్గా ఉన్నారు మాతోనని నాకు అనిపించింది. ఐ టెల్ యూ, బికాస్ రేపు పొద్దున సెలబ్రిటీసే కసరించవచ్చు. నేను ఏంటి వీళ్ళు ఇలా అంటున్నారు, ఇది బయటికి ఎలా వెళ్తుందో, నువ్వు ఆగిపోతే ఈ ప్రాసెస్ అంతా వాళ్ళు మమ్మల్ని బిల్డ్ చేస్తున్నారు. రేపు మాలాగానే ఒకడొచ్చి మీ నెత్తి మీద కూర్చుంటాడు, కసరిస్తాడు, తిడతాడు, నేను హ్యూమిలియేట్ చేస్తాడు. నువ్వు కామన్ మ్యాన్ అని మర్చిపోను, ఎందుకు వచ్చినావో గుర్తు తెచ్చుకొని వాళ్ళకి అగేన్స్ట్గా నువ్వేంటి అన్నట్టు ఎల్లు అని తీసుకురావాల్సిన ఆ ప్రయత్నం చేశారు. అక్కడక్కడ మేబీ కొంచెం 1 hour షో చూస్తున్నారు మీరు, మేబీ మీకు సడన్గా చూస్తారు ఏమవుతుంది. కానీ మేము పొద్దు నుంచి అక్కడ కూర్చొని ఉంటున్నాం కదా. ఐ ఆమ్ టెల్లింగ్ యూ, ఆ జడ్జెస్కి ఇది కాకపోతే ఇంకో షో వస్తుంది, ఇంకా పైసలు సంపాదించుకోవచ్చు వాళ్ళకున్న ఫేమ్తోని. వాళ్ళేం చిన్న ఫేమ్ ఉన్న వాళ్ళు కాదు, దే ఆర్ ఆల్మోస్ట్ విన్నర్స్ అండ్ టాప్ 5లో ఉన్నవాళ్ళు కదా. బట్ టు బీ ఆనెస్ట్, వాళ్ళ ఇమేజ్ రిస్క్లో పెట్టుకొని ఒక 15 మంది కామనర్లతోని డీల్ చేయాలంటే అంత ఈజీ. రేపు పొద్దున ఏ ఎడిటింగ్ ఎవడు ఎట్లా లేపుతాడో తెలియదు. ఇప్పుడు నాకే ఆఫ్టర్ ఆల్ ఫేమ్ ఉన్నందుకు ఎవడెటువైనా నన్ను వేసుకుంటుంటే నాకు అనిపిస్తుంది, అరే నన్ను ఎందుకు అంటున్నారు రాకన్నా, తప్పేం లేదు. మరి అర్థం చేసుకోండి వాళ్ళకి ఏం అవసరం. సో ఐ డోంట్ ఫీల్ లైక్ వాళ్ళకి తెలీదా, బట్ స్టిల్ అగ్రీ చేసి వచ్చారు అని అంటే దే ఆర్ డూయింగ్ దర్ జాబ్. అక్కడ వాళ్ళ ప్యాషన్ కూడా నాకు కనిపించింది. వాళ్ళకి ఏం అవసరం, వద్దురా నాయన మాకు పడుతుంది బ్యాండ్, మీరు వేరే వాళ్ళని పెట్టుకోమంటే బిగ్ బాస్ పెట్టుకుంటారు. దే కేమ్ ఫార్వర్డ్, మేము ట్యూన్ చేస్తాం, మేము ట్రైన్ చేస్తాం అని చెప్పేసి. పొగిడిన మూమెంట్స్ ఇంకా మీరు చూడలేదు. లిటరలీ శ్రేయ అని ఒక అమ్మాయి ఉంటుంది, 19 years. ఆ పాప విన్ అయింది.
అంతకుముందు ఎపిసోడే పాపం శ్రేయాని ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు టాస్క్లో, చాలా డిమోటివేట్ అయింది. శ్రేయ విన్ అయితే జడ్జెస్ వచ్చి శ్రేయాని ఎత్తుకొని మొత్తం ఊరేగింపు స్టేజ్ పైన అంత ఎంకరేజ్ చేసిన డేస్ కూడా ఉన్నాయి. అది వస్తుందో రాదో నాకు తెలియదు, బట్ దెర్ ఈస్ పాజిటివిటీ, దెర్ ఈస్ నెగటివిటీ. బట్ వాళ్ళు ఏం చేసినా కంటెస్టెంట్స్ నుంచి ఆ బౌండరీ లైన్స్ క్రాస్ చేసి రేపు పొద్దున మీరు ఇట్లా స్టక్ అవ్వద్దు, మీరు వాళ్ళతో ఈక్వల్గా అరవాలి, మాట్లాడాలి, ఆడాలి. ఆ స్టక్ మూమెంట్ని కట్ చేయనికే చేసినట్టు నాకు అనిపించింది. దట్ ఈస్ ఆల్ ప్లాన్డ్. అంటే వాళ్ళ మైండ్లో వీళ్ళు ఇంకా రావాలి, వీళ్ళు ఇంకా బయటికి రావాలి, ఏ అని అంటే కూర్చుంటాం భయపడి. ఎందుకు నన్ను ఏ అంటున్నారు, మీరు చెప్పండి నవదీప్ గారు ఇట్లా అవ్వలేదు అని అనడం వాళ్ళకి కావాలి. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్. అండ్ లాస్ట్ ఎపిసోడ్ వరకు అది వచ్చేసేది కూడా. అప్పుడప్పుడు రాంగ్ చెప్తే కూడా ఇప్పుడు శ్రీజ అనలే ధైర్యంగా, మళ్ళీ అలాంటప్పుడు నన్ను ఎందుకు ఇక్కడ వరకు తీసుకొచ్చారు, దే నీడ్ దట్. సో చూస్తున్నారు, మేబీ అక్కడిక్కడ కొంచెం వర్డ్స్ అటు ఇటు అయి ఉండొచ్చు, కానీ దానికి నేనేమి సపోర్ట్ చేయట్లేదు. బట్ యా, దే నో వాట్ దే ఆర్ డూయింగ్. ఫర్ మీ ఐ ఫెల్ట్ మ్యాక్సిమం దే సపోర్టెడ్ సో మచ్. నెగటివిటీ పక్క పెడితే చాలా సపోర్ట్. ఒక్కొక్క కంటెస్టెంట్కి వాళ్ళ మైనస్లో తెలుసుకొని వాళ్ళని కంఫర్ట్ చేయడానికి వాళ్ళు పడ్డ తిప్పలు అంతా ఇంత కాదు. ఈవెన్ శ్రీముఖి వాళ్ళలో నుంచి పాపం వాళ్ళకి పొటెన్షియల్ ఉంటుంది కొంతమందికి, కెమెరా ఫియర్, స్టేజ్ ఫియర్, ఆ వాళ్ళలో నుంచి అది తేవడానికి లిటరలీ ఎల్కేజీ పిల్లలకు రాపించినట్టు. మీరు ఒక ఫైన్ వర్జన్ మాత్రమే చూస్తున్నారు ఎపిసోడ్లో. వాళ్ళ హార్డ్ వర్క్ ఎపిసోడ్ వెనకాల ఎంత ఉందో డోంట్ ఆస్క్ మీ. నాకే అనిపించింది ఇంత ఇంత పడాలన్నా మన వెనకాల షో మొత్తం. నిజమే, నేను అదే అనుకున్నా, అగ్ని పరీక్ష చూసే ఆడియన్స్కి జడ్జెస్కి మాకు కాదు అని. బట్ యా, వీ లెర్న్డ్ సో మచ్ దేర్. మంచిగా అనిపించింది. సో ఆడియన్స్ ఇప్పుడు ఓటింగ్స్ ప్రకారం మిమ్మల్ని లోపల పంపిస్తున్నారు కాబట్టి కంటెస్టెంట్స్ వైజ్ గా చూసుకుంటే మీ దగ్గరకు వచ్చేసరికి ఈ పిల్ల మెంటల్లీ స్ట్రాంగ్ ఉంది అండ్ పాయింట్స్ బాగా మాట్లాడగలుగుతుంది, కానీ రేపొద్దున హౌస్ లో టాస్క్ లో వస్తే పరిస్థితి ఏంటి, టాస్క్ లో ఆడలేకపోతుంది. ఈవెన్ మొన్న టాస్క్ లో కూడా ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయింది అనుషాని. ఈ పాయింట్స్ రేస్ చేసుకుంటే వాళ్ళకి ఏం చెప్తాం అనుకుంటున్నాను. నేను ఇందాక ఫార్మాట్ గురించి చెప్పినాను. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ విన్నింగ్, ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ టాస్క్, ఇట్స్ ఆల్ అబౌట్ నీ పర్సనాలిటీ ఏంటి. ఒక్కొక్క టాస్క్లో నేను ప్రతిరోజు గెలవడానికే వెళ్ళాను స్టేజ్ మీదకి. ఇవాళైనా బెటర్ చేయాలి, ఇవాళైనా బెటర్ చేయాలి, నా మైండ్ ప్రిపేర్ అవుతూనే వెళ్ళాను. నేను ఎక్కడ కూడా ఇవాళ తక్కువ ఎఫర్ట్స్ పెట్టి ఓడిపోయినా నేను అనుకోలేదు. సో నాకు రిగ్రెట్స్ లేవు ఓడిపోయినాను. ప్రయత్నిస్తూ ఓడిపోయిన వాడు చెడ్డవాడు కాదు. ప్రయత్నించకుండానే నా వల్ల అవ్వదు అని చెప్పి వెనక్కి వెళ్ళిన వాడిని నువ్వు చెడ్డవాడు అనుకో, తప్పలేదు. కానీ ఏ ఎపిసోడ్లో కూడా నా వల్ల అవ్వదు, నేను ఆడను, నేను ఈ టాస్క్ ఎందుకు ఆడతాను, నా స్ట్రెంగ్త్ సరిపోదు, నాకు స్ట్రెంగ్త్ లేదని తెలిసి కూడా ఆ టాస్క్కి నేను ఒప్పుకున్నానంటే అర్థం చేసుకోవాలి, నేను ఆడడానికే వెళ్ళాను. ఓడిపోతే ఓడిపోయినాం, నేను ట్రై చేస్తున్నాను కదా. ఫర్ మీ ట్రయింగ్ మ్యాటర్స్, అంటే నీ ఎఫర్ట్స్ ఏంటి అన్నది మ్యాటర్స్. సో ఇప్పుడు ఇంకా హౌస్ లోపల కూడా అది ఎలాంటి టాస్క్ అయినా కానీ నేను 1 minute ఆడతానా, 2 minutes ఉంటానా, 5 minutes ఉంటానా, 1 hour నిల్చుంటానా. మరి పాట్ ఉంది, ఎండ్యూరెన్స్ టాస్క్. అబ్బాయిలందరూ వదిలేసినారు, నేను ఇంకా పట్టుకొనే ఉన్నాను. ఆ ఎండ్యూరెన్స్ ఎందుకు చూడట్లేదు? యూ గెట్ ఇట్. మీరు ఒక ఫిగర్ పెట్టేసుకున్నారు. కొంతమంది ఏమని పెట్టుకున్నారు, చూడడానికి బక్కగా ఉంది, ఫిజికల్లీ వీక్. మిగతా వాళ్ళు కొంతమంది బక్కగా ఉన్నారు, వాళ్ళు గేమ్స్ విన్ అయినారు, ఈమె ఎందుకు విన్ అవ్వలేదు అంటే అందరికీ డేస్ ఒక్కలానే నడవ బ్రో. కొంతమందికి 10 సార్లకి వర్కౌట్ అయితే, కొంతమంది 20 సార్లకి. కాకపోతే ఛాన్సెస్ వస్తున్న లోపు మన చేతికి ఆపర్చునిటీ వెళ్ళిపోతుందేమో. బట్ నాకు రిగ్రెట్ లేదు. ఫిజికల్ టాస్క్ వచ్చినా, ఓరల్లీ వచ్చినా, మెంటలీ వచ్చినా నేను ఆడి ఓడిపోతానేమో, కానీ ఆడను అని చెప్పేప్పుడు మాత్రం బ్యాక్ అవ్వను. అండ్ మొత్తం అన్ని గేమ్లు విన్ అవ్వడం వల్ల సీజర్ విన్నర్ అవుతారని ఎక్కడా లేదు. యూ నెవర్ నో. జనాలకు నీ పర్సనాలిటీ నచ్చొచ్చు. సో ఆడియన్స్కి నా తరఫు నుంచి నేను ఏం చెప్తా అంటే, ఏ టాస్క్ కూడా చెయ్యను అని డినై చేయను. నా వల్లైన టాస్క్లన్నీ, నాకు ఇచ్చిన టాస్క్లన్నీ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను, అంటిల్ అన్లెస్ అది నా ప్రిన్సిపల్స్కి తగ్గట్టు ఉంటాయి. మళ్ళీ మాట ఇచ్చేసింది లోపల వెనక ఈ టాస్క్ ఎందుకు ఆడలేదని కొన్ని టాస్క్లు ఉండొచ్చు. యూ నెవర్ నో. లోపల వెనక కొన్ని ఏంటి అని అంటే, ఇఫ్ సపోజ్ నేను కొన్ని చెప్తాను, టూ మచ్ ఓవర్ మై హెడ్ నేను వెళ్ళలేను. అది ఎట్లా అంటే, రేపు బిగ్ బాస్ 2 కత్తులు పెట్టిండు అనుకో, ఎవరు ఫస్ట్ ఓడ్చుకుంటే నేను వాడికి నెక్స్ట్ క్యాప్టెన్స్ ఇస్తా అంటే ఐ కాంట్ డూ దట్. ఫస్ట్ థింగ్, సమ్ టైమ్స్ రిజెక్షన్ ఈజ్ ఆల్సో యువర్ పర్సనాలిటీ. నువ్వు దేనికి నో చెప్తున్నావు, ఎందుకు నో చెప్తున్నావు. ఇప్పుడు ఒక టాస్క్ ఉంది, వాటర్ కొట్టమన్నారు. రేపు అలాంటిది చంప మీదకి వెళ్ళగొట్టు నీ కంటెస్టెంట్ని, సీక్రెట్ టాస్క్ ఇది అన్నారు అనుకో, కొట్టడం ఈజ్ అ సీక్రెట్, అంటే ఫిజికల్ అబ్యూస్ ఈజ్ అ సీక్రెట్ టాస్క్ ఫర్ మీ. లేకపోతే నువ్వు ఎలిమినేట్ అవుతావు అంటే ఎక్స్పెక్ట్ మీ అవుట్ సైడ్, నేను వచ్చేస్తా బయటకి. బికాస్ కొన్ని నా ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఫిజికల్ అబ్యూస్ నేను ఐ కాంట్. ఫిజికల్ టాస్క్లో గుద్దుకుంటా తోసేసుకుందాం, నువ్వు నా చేయి మడత పెట్టేసి అవుట్ ఆఫ్ ద టాస్క్ చేస్తా. కానీ జస్ట్ దట్ నేను సర్వైవ్ అవ్వడానికి అన్నెసెసరీగా రీజన్ లేకుండా ఒకరిని అబ్యూస్ చేయమంటే, మెంటల్లీ అబ్యూస్ చేయలేను రీజన్ లేకుండా, ఫిజికల్లీ అబ్యూస్ నేను చేయలేను.
అది నా పాట కాదు. సో ఇలాంటి ఇరకాటంలో ఉన్నప్పుడు నేను థింక్ చేసి కొంచెం బ్యాక్ అవుతానే కానీ ఫిజికల్లీ మీరు గుద్దుకోండి అని ఇచ్చినప్పుడు మేబీ ఎంతవరకు వెళ్ళగలితే అంతవరకు వెళ్ళగలుగుతా. సో కొన్ని థింగ్స్ మేబీ ఐ కాంట్. సో ఇలా అయితే ఈ రైజ్ ఉందో ఆ రైజ్ ఎక్కడ ఫాలో అవ్వకుండా ఈ అగ్ని పరీక్ష నుంచి నువ్వు ఆ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి ఇలా ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ధనుష్. ఫైనల్ గా ఆడియన్స్ కి ఇప్పుడు దాని స్టోరీ విన్నారు, నిన్ను ఆ అగ్ని పరీక్షలో చూస్తున్నారు, కొంతమంది ట్రోల్ చేస్తున్నారు, ట్రోల్స్ కూడా చూస్తున్నారు. ఒక ఓట్ అపీల్ అనుకుంటే ఏం చెప్తావు ఆడియన్స్ కి? సో ఆడియన్స్ కి నేనేం చెప్తా అంటే పర్సనల్లీ మా డాడీ చనిపోయినాను, నాకు అప్పు ఉందను, నేను ఏడ్చిన్నాను, లేకపోతే నేను ఎమోషనల్ అను, లేకపోతే ఇదంతా చూసి నాకు ఓట్ చేయకండి. యాజ్ అ పర్సన్ మీకు ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో మీకు తెలుసు, నా స్టోరీ ఆల్రెడీ మీకు తెలుసు. స్టోరీ చూసి లోపల పంపించామని నేను బిగ్ బాస్ని అడగలేదు, మీకు చెప్పలేదు. కానీ అది నాకు ఒక అచీవ్మెంట్ కాబట్టి నేను రేపు పొద్దున బుక్ రాసుకున్న నా ఫస్ట్ చాప్టర్లో ఇదే రాస్తా ఉంటుంది కూడా. సో ఆల్ ఐ వాంటెడ్ టు ఆస్క్ దెమ్ ఈస్, నా పర్సనాలిటీ మీకు నచ్చితే, నేను ఇంకో 10 మందికి ఇన్స్పిరేషన్ అవ్వగలుగుతా అని మీరు అనుకుంటే, నేను లోపలికి వెళ్తే ఇంకొక గ్రేట్ స్టోరీ అవ్వబోతుంది ఈ అమ్మాయి అని మీరు అనుకుంటే, బిగ్ బాస్ ఈజ్ అ పర్సనాలిటీ టెస్ట్, ఇట్స్ అ పర్సనాలిటీ షో. సో నాలాంటి బ్యాలెన్స్డ్ అమ్మాయిని మీరు లోపల్లో చూడాలనుకుంటే ఖచ్చితంగా ఓటేయండి. లేదు నేను మీకు వర్త్ అవ్వను అది అనిపిస్తే ఇట్స్ ఫైన్. బిగ్ బాస్ కాకపోతే రేపు పొద్దున నేను మళ్ళీ మీ ముందు యాంకర్గా వస్తాను, ఆ రోజు మళ్ళీ ప్రూవ్ చేసుకుంటాను. కాకపోతే ఈ ఆపర్చునిటీ నాకు చాలా 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 ఇంపార్టెంట్. నేను ఇక్కడ ఉండాలి అని అంటే ఈ ఆపర్చునిటీ ఈ ఇయర్ నాకు చాలా రిక్వైర్డ్. కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను, ఇఫ్ నేను మీకు నచ్చితే డెఫినెట్గా ఓట్ చేయండి, నన్ను హౌస్ లోపలికి పంపించండి. అండ్ మీరు నన్ను హౌస్ లోపలికి పంపిస్తే ఈ పిల్లని ఎందుకన్నా పంపించినాంరా అన్న ఫీలింగ్ లేకుండా మేం పంపించినాంరా భయ్ అని ప్రౌడ్గా ఫీల్ అయ్యేలాగా నేను చేస్తాను. దట్స్ ఇట్, దట్స్ ఆల్ ఐ కెన్ సే. It's all the very best. Yeah.